ఏంటక్క చారు చూపిస్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఈ చారే. ఎందుకంటారా, మా బాబు కోసమే ఈ చారు అయితే నేను స్పెషల్గా చేస్తాను. సో చాలామంది చిన్నపిల్లలైతే ఓన్లీ చారు అన్నమే తింటారు కదా, వాళ్ళకి ఈ చారు మంచి టేస్ట్గా ఉంటేనే కదా అన్నం కొంచెం ఎక్కువగా తింటారు. సో అందుకని ఈరోజు మా బాబు కోసం చేసే చారు అయితే మీకు చెప్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తీసుకొని అందులో చింతపండు వేసి ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా మరిగించేయాలి. సో అది మరిగేలోపు అయితే ఈ పక్కన తాలింపు కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు, అల్లం వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆనియన్స్, టమాటా, అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే చారుకి ఇదే టేస్ట్ ఇస్తుంది. మా బాబుకైతే ఈ చారు చాలా నచ్చుతుంది, వాడు చాలా బాగా తింటాడు. సో ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చి మంచిగా ఫ్రై అయ్యాకైతే మనం పక్కకు తీసుకొని ఉంచాం కదా చారు, ఆ చారునైతే ఇందులో పోసేయాలి. ఇంకేముంది, మన టేస్టీ చారు అయితే రెడీ అయిపోతుంది. సో చాలా బాగుంటుంది. ఇందులో టమాటా ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. నేనైతే ఈ చారు మా బాబు కోసమే చేస్తాను, ఎందుకంటే వాడు కర్రీస్ ఏం తినడు, ఓన్లీ ఇలా చారనమే మెత్తగా పిసికేసి అయితే పెడతాం కదా చిన్నపిల్లలకి. సో అందుకని ఈ చారు కొంచెం టేస్ట్గా ఉండాలి అని చెప్పి ఇలా అయితే చేస్తాను. మీకు కూడా నచ్చిందా? ఒకసారి ట్రై చేసేయండి ఇలా.